వేదిక మీద ఉన్నటువంటి జోనల్ ప్రిన్సిపల్ గారు శివనారాయణ గారికి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు లాజర్ గారికి, డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారికి, అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ లెక్చరర్స్, అలానే జూనియర్ లెక్చరర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. తెనాలి ఎన్ఆర్ఐ బ్రాంచ్ మనకి ఎన్ఆర్ఐ గ్రూప్లోనే మోడల్ ప్లాట్ ఇది, మోడల్ క్యాంపస్ ఇది. ఎందుకంటే ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే బిల్డర్ ఏం చేస్తారంటే బిల్డింగ్ మొత్తం కంప్లీట్ కాకముందు ఒక మోడల్ ప్లాట్ని తయారు చేసి దాన్ని ఇలా ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో ప్లాట్, ఈచ్ ప్లాట్ ఇలా ఉంటుందని చెప్పి ఒక మోడల్ ప్లాట్ తయారు చేస్తారు. ఆ మోడల్ ప్లాట్ తయారు చేసిన తర్వాత మిగతా ప్లాట్స్ని రెడీ చేస్తారు. అలానే మనకి ఎన్ఆర్ఐ గ్రూప్ అన్నిట్లో మేము ఎక్కడ కొత్త బ్రాంచ్ పెట్టినా కూడా తెనాలి బ్రాంచ్ లాగా ఉంటుంది అని చెప్పి మనం ఇచ్చేస్తాము. అంటే అంత మోడల్ ప్లాట్గా చూపించినట్లుగా మనం మోడల్ క్యాంపస్గా తెనాలి క్యాంపస్ని చూపిస్తామన్నమాట. ఎందుకంటే ఇక్కడ అకాడమిక్స్ పరంగా కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, ఇటు ఐపీ రిజల్ట్ పరంగా కావచ్చు, అటు ఆబ్జెక్టివ్ రిజల్ట్ పరంగా కావచ్చు, గత 11 సంవత్సరాల నుంచి బెస్ట్ ఐపీ పాస్ పర్సంటేజీ, అలానే బెస్ట్ ఆబ్జెక్టివ్ రిజల్ట్స్తో మనం క్యాంపస్ని రన్ చేస్తూ ఉన్నాం. మరి ఆల్మోస్ట్ తెనాల్లో బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత ముందు ఓన్లీ జూనియర్ కాలేజీతో స్టార్ట్ చేశాము. జూనియర్ కాలేజ్తో ఎడిషనల్గా ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్తో ఎడిషనల్గా ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ని స్టార్ట్ చేశాము. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ సక్సెస్ అయిన తర్వాత 4 సంవత్సరాల క్రితం 2021లో మరి ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీని స్టార్ట్ చేశాం. అండ్ ఆల్మోస్ట్ ఈ డిగ్రీ కాలేజీ కావచ్చు, జూనియర్ కాలేజీ కావచ్చు, స్కూల్ కావచ్చు, 3 విద్యా సంస్థల మీద ఒక్క తెనాల్లోనే నియర్లీ 5100 స్ట్రెంత్తో మనం ఉన్నాము. అంటే మరి 5000 మంది విద్యార్థులు ఈ విద్యా సంస్థలో చదువుతున్నారంటే మరి ఎంతో నమ్మకంతో ఈ విద్యా సంస్థ మీద ఉన్నటువంటి నమ్మకం పేరెంట్స్కి ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి చదువుతున్నటువంటి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా కూడా మీరు గమనించి ఉంటారు. ఎక్కడైనా కూడా అకాడమిక్ పరంగా కావచ్చు, స్టూడెంట్స్ని నాలెడ్జ్ అందించడంలో కావచ్చు, ప్రోగ్రామ్ నడిపే విధానం కావచ్చు, లేకపోతే ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేసే విధానం కావచ్చు, ఎగ్జామ్ సిస్టమ్ కావచ్చు, అకాడమిక్ ట్రాక్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా మనం కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మరి సక్సెస్ అవ్వటం అనేది ఇక్కడ నుంచి బాగా చదువుకొని బయటికి వెళ్తాం అనేది జరుగుతుంది. అయితే కాలక్రమేణా స్టూడెంట్స్లో కూడా చాలా మార్పు చెందుతూ వస్తూ ఉన్నారు. కొంత స్టూడెంట్స్లో కంటిన్యూషన్ స్టడీ అనేది మేము చదువుకునే రోజుల్లో సంవత్సరం మొత్తం మీద ఒక 2 రోజులో 3 రోజులో కాలేజీకి స్కూల్కి అటెండ్ కాని రోజులు ఉండేవి. కానీ ఈరోజు పెద్ద టాస్క్ ఏంటంటే కాలేజీ రన్ చేసే విధానంలో అటెండెన్స్ మెయింటైన్ చేయటం అనేది చాలా పెద్ద టాస్క్ అన్నమాట. ఈ అటెండెన్స్ అనేది లేనప్పుడు మీరు అకాడమిక్గా మంచి పర్ఫార్మెన్స్ చేయటానికి అవకాశం ఉండదు. అటెండెన్స్ ఎప్పుడైతే మీకు బాగుంటుందో మీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది అనేటువంటిది స్టూడెంట్స్ అందరూ గమనించాలి.
మీరందరికి కూడా నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు కూడా ఆన్సర్ చేయాలి అందరూ. ఏంటంటే, స్టూడెంట్స్లో ఫస్ట్ బేసిక్గా నెగిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువ క్రియేట్ అయ్యి ఉంది. మరి అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది, ఇది ఇలా కాదు ఇలా చేయాలి అంటే మరి చాలా నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. అది మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పినా కూడా, లేదా మీరు ఇలా కాలేజీకి అటెండ్ కాకుండా పోతే ఇలా కాదు ఇలా ఉండాలన్నా కూడా మీలో చాలా ఎక్కువ నెగిటివ్ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. మీకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 35 సంవత్సరాలు గవర్నమెంట్ కంపెనీలో పనిచేసినటువంటి వ్యక్తి, నాన్న ఈ లైట్ కూడా తీసేస్తావా, 35 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత అతనికి డైరీ రాసుకునే అలవాటు ఉంది. ఆ డైరీ రాసుకునేటువంటి విధానంలో రేత్రిపూట కూర్చొని డైరీ తెచ్చుకొని టేబుల్ మీద పెట్టి రాయటం బిగించేశాడు. ఏమని రాస్తున్నాడు అంటే, పైన హెడ్డింగ్ పెట్టాడు, గత సంవత్సరాలలో నాకు ఇబ్బంది కలిగించినటువంటి అంశాలు అని చెప్పి రాష్ట్రం బిగించేశాడు. దానిలో 1వ నెంబర్ పెట్టాడు. 1వ నెంబర్ ఏమని పెట్టాడంటే, నాకు గత సంవత్సరాల్లో గడిచిపోయినటువంటి సంవత్సరంలో గాలి బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చి 3 నెలలు బెడ్ మీదే ఉండాల్సినటువంటి అవసరమైంది. కాబట్టి నాకు బెడ్ మీద 3 months ఉండటం అనేది నన్ను చాలా బాధ పెట్టింది అని రాశాడు. 2 నెంబర్కి 1వ నెంబర్కి గ్యాప్ ఇచ్చి 2వ నెంబర్ పెట్టాడు. నాకు 35 సంవత్సరాలు గవర్నమెంట్ సెక్టర్ వినాలి నాన్న, మీరు వింటే 2వ పాయింట్ పెట్టాడు. ఏమని రాశాడంటే, 2వ పాయింట్, నేను 35 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేసి సంపాదించినటువంటి డబ్బుతో ఒక మంచి కారు కొనుక్కున్నాను. అది గత సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది, అది నాకు చాలా బాధించిందని రాశాడు. కొంత గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ 3వ పాయింట్ రాశాడు, కారు యాక్సిడెంట్ అయినప్పుడు నడుపుతున్నటువంటి నా కుమారుడికి ఫైనల్ ఇయర్ MBBS చదువుతున్న నా కొడుకు కారు యాక్సిడెంట్ మూలంగా కాల్ ఫ్రాక్చర్ అయింది, దానివల్ల ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మిస్ అయ్యాడు, ఇది నన్ను బాధించింది అని రాశాడు. 4వ అంశం ఏం రాశాడంటే, 35 సంవత్సరాలు